ప్రతిసారి ఆయన దయ వలన, ఆయన కృప వలనే ఫలం పొందుతూ బ్రతకం. కొన్నిసార్లు మనం కూడా ప్రయాసపడితే వచ్చే ఫలం బహుమానం ఉంటుంది మనకి. వాటిని తప్పకుండా సంపాదించాలి. అందుకే మనం ఆయన పనిని ఏ కొరత లేకుండా మ్యాక్సిమం పూర్తిగా చేయాలి. అప్పుడు ఆయన కూడా ఏ కొరత లేకుండా మొత్తం మనకిస్తూ ఉంటాడు. దీన్ని ఆయన ఏమన్నాడంటే, మొదట నా నీతిని, అప్పుడు దానికోసం నువ్వు కష్టపడతావు, ఆ తర్వాత నేను నీకు అన్నీ, ఆ తర్వాత నువ్వు దేని కొరకు కష్టపడక్కర్లేదు, ఇస్తాను కాబట్టి. ఆమేన్. మనం అన్నిటిని అడుక్కుంటాం, నీతి రాజ్యం వెతికిలోపు చచ్చిపోతాం. మనం తోకున్న గోతులో మనమే పడిపోతున్నట్టు లేదు. అలా జరగకూడదు. ఏ సేవకుని కష్టం వృధా కాకూడదు, ఏ సంఘం దుఃఖంలో బ్రతకూడదు, ఏ విశ్వాసి తలదించుకొని ఉండకూడదు. మనమందరం జీవం కలిగిన దేవుని సంఘం, మనమందరం దేవుని పిల్లలం. ఆమేన్. ఆయన మనల్ని పోషించడానికి సమర్థుడు. ఆయన చేతులు కొరచగాలేదు. కానీ ఆయన మనల్ని ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు అన్నీ ఇస్తున్నాడు? కారణం ఏమిటి? ఆయన అనుకున్నట్లు మనం సిద్ధపడాలి కదా. ఆయన అనుకున్న రూపంలో మనం మార్చబడాలి కదా. అవునా? ఒకసారి నన్ను ఒక తమ్ముడు అడిగాడు, నా